హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అనేవి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. వాటిని తగ్గించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ చిట్కా కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో మనం రెగ్యులర్గా వాడే షాంపూ తీసుకోవాలి. మన హెయిర్ లెంత్ని బట్టి ఎంత క్వాంటిటీ పడుతుందో ఆ క్వాంటిటీలో షాంపూ తీసుకోవాలి. ఇక ఆ షాంపూలో ఒక అర స్పూన్ ఆముదం వేయాలి. ఆముదమును పూర్వం ఎక్కువగా వాడేవారు. ఈ మధ్యకాలంలో మరలా ఆముదం వాడకం పెరిగింది. ఆముదం జుట్టును బలోపేతం చేస్తుంది. ఆముదంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబైల్ లక్షణాలు జుట్టును బలోపేతం చేయటమే కాకుండా చుండ్రు సమస్యకు కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా వేగంగా పెరగడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత ఒక స్పూన్ కాఫీ పొడి వేయాలి. మనం రెగ్యులర్గా ప్రతిరోజు కాఫీ తాగుతాం కాబట్టి కాఫీ పొడి మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది. కాఫీ పొడి తల మీద రక్త ప్రవాహాన్ని పెంచి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే కాఫీలో ఉండే కెఫిన్ జుట్టు పెరుగుదలను ప్రేరేపించడమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. కాఫీలో ఉండే కెరాటిన్ జుట్టును పెరగటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక కెఫిన్ సమృద్ధిగా ఉండటం వలన హెయిర్ పొలికల్స్కి రక్త ప్రసరణ పెంచి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ విధంగా కాఫీ పొడి, ఆముదం షాంపూలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో తలను రుద్దుకుంటే జుట్టుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. షాంపూ హెర్బల్ షాంపూ అయితే ఇంకా మంచి ఫలితాలను అందుకోవచ్చు. ఆముదం, కాఫీ ఈ రెండు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. ఆముదం జిడ్డుగా ఉంటుందని చాలామంది వాడటానికి ఇష్టపడరు. అయితే ఆముదంలో ఉన్న పోషకాల దృష్ట్యా జుట్టుకు వాడితే చాలా మంచిది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.